ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. ఈ దిన వాక్యము ప్రసంగి 10వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా చేయను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ కృపామేడ మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలయ్యా. ఈ చదవబడిన వాక్యం తండ్రి, అవును ప్రభా తండ్రి నాయన, మీ వాక్యాన్ని తండ్రి ఇదిగో ప్రభా మేము అర్థం చేసుకుంటకు మాకు తగిన జ్ఞానాన్ని దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఈ వాక్యంలో సారాంశాన్ని తండ్రి నాయన నాతో మాతో మాట్లాడమని నీ కృపాకటాక్షం మెండుగా కుమ్మరించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియాదేవుని బిడ్డలారా, మరి ప్రసంగి గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రసంగి గురించి కూడా కొంచెం తెలుసుకుందాము. ప్రసంగి మరి గ్రంథాన్ని రాసి ఉండగా మరి ఈ అసలు ఏంటి అనేది ఒక నిమిషం మనం చూద్దాము. మానవ జీవితం అశాశ్వతమైనది అనేది ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరియు పరస్పర విరుద్ధమైనదని భావిస్తూ మరి అంత వ్యర్థమని మన ప్రసంగి రాస్తూ ఉన్నాడు. అది వివరించి శక్యం కానీ అన్యాయంతోనూ నైరాశ్యంతోనూ నిండి ఉంది కనుక వ్యర్థము అని క్లుప్తీకరించిన తత్వజ్ఞుని తలంపులు ప్రసంగి గ్రంథం అన్నమాట. అయితే ఈ రచయిత తలంపుల్లో నిరసన భావం ఉంది, వ్యాకులత కనిపిస్తున్నప్పటికీ అతడు మనుషులు భూమి మీద కష్టపడి పనిచేయాలని, దేవుడిచ్చిన వాటిని సమృద్ధిగా అనుభవించాలని చెప్తా ఉన్నాడు కదండి. సూర్యుని క్రింద ఉన్నది ప్రతిదీ కూడా వ్యర్థమని గ్రంథం అంతా కూడా మనకి తెలియజేస్తూ ఉందన్నమాట. మరి సరే, ఈ వాక్యము ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము ఏదైతే ఉందో ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం కదా. అందులో మనం చూసినట్టయితే అంశం తీసుకున్నట్లయితే గొప్ప ఓర్పు అనమాట. ఇక్కడ మనకి ఓర్పు అనేది ఎంత అవసరము అనేది మనము తెలుసుకోవాల్సిన వారముగా ఉన్నామన్నమాట ఇక్కడ దీనిలో అంశము. అయితే ప్రియాదేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్యంలో నుంచి మనము చూసినట్లయితే ఇక్కడ మొదటిగా మనము స్థిరత్వం గురించి తెలుసుకుందాం కదండి. మనము స్థిరంగా ఉండాలన్నమాట ఏ విషయంలో అయినా. ఇప్పుడు మనకి ఇక్కడ వాక్యంలో ఏం సెలవు ఇచ్చి ఉన్నారు? ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుందని చెప్తున్నాడు. అంటే మనము ఒక చోట ఒక జాబ్ చేస్తున్నాము, లేకపోతే ఒక అధికారి కింద పని చేస్తున్నాము, లేదా మరి ఇంకేదైనా పని ఒక యజమాని కింద ఒక పని చేస్తూ ఉన్నారు. అలా ఉన్న క్రమంలో ఏదైనా ఒక కోపం మీద ఒక మాట అన్నప్పుడు మనము దాన్ని మనము కూడా కోపపడి మరి మన ఉద్యోగానికి అపాయం కొని తెచ్చుకోకుండా సామరస్యంగా ఉండాలి అనేది మనకు వాక్యం ద్వారా మరి సెలవిస్తూ ఉన్నారనమాట. వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మరి అంటే ఇప్పుడు మనకి స్థిరత్వం అనేది, ఇప్పుడు నీ స్థలము విడువకము అని ఉంది కదా. నీ స్థలము విడువకము అంటే నువ్వు పనిచేసే దగ్గర నీ స్థలాన్ని విడువకము అనేది కూడా మనం ఆత్మీయంగా చూసినట్లయితే శారీరకంగా కాకపోయినా, అంటే ఒక విధంగా శారీరకంగా మనము ఉద్యోగం చేసే చోట మరి మన ఆత్మస్థైర్యాన్ని, స్థిరత్వాన్ని అక్కడ కనపరుచుకోవాలని ఒకవైపు చెప్తూ, మరలా మన హృదయము మన బాధ్యతల్లో కూడా నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఆత్మీయంగా కూడా మనం బలపడాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలపడతామో అప్పుడు మనకు ఓర్పు అనేది సహజంగా వస్తుంది, స్థిరత్వం అనేది సహజంగా ఉంటుంది అనేది మరి అవును కదండి. మరి దేవునిలో ఉన్నప్పుడు మనం వాక్యం ద్వారా మరి ప్రార్థనల ద్వారా ప్రేరేపబడుతున్నప్పుడు మనకి తప్పకుండా ఈ స్థిరత్వం అనేది వస్తుంది అనేది వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఇది మరి ఈ పరిస్థితి కఠినంగా ఉన్నప్పుడు కూడా మనము ఏం చేయాలంటే ఇది మనకి చాలా తోడ్పాటునిస్తుంది. ఈ స్థిరత్వం అనేది, దేవునిలో ఉండటం అనేది, ఆత్మీయంగా బలపడటం అనేది మనకి ఆ స్థిరత్వాన్ని మనకి ఇవ్వగలుగుతుంది అన్నమాట. అదేవిధంగా రెండవదిగా శాంత స్వభావం కూడా మనకి ఒక శక్తిని ఇస్తుంది అనమాట. శాంతంగా ఉండటం కూడా ఒక శక్తి మనకి ఇస్తుంది. శాంతము గొప్ప దోషాలను కూడా సద్దుమణగ చేస్తుంది. మనం శాంతంగా ఉన్నప్పుడు ఎన్నో అంటే
ఏదైనా కోపం మీద ఒక మాట అన్నప్పుడు కానివ్వండి, లేకపోతే పరుషంగా మాట్లాడినప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే శాంతంగా ఒకవైపు నుంచి శాంతంగా ఉన్నప్పుడు రెండో వైపు మరి అలా మాట్లాడినప్పుడు మనం శాంతంగా ఉంటే అప్పుడు ఇంకా ఆ గొడవలని ఎక్కువ కాకుండా సద్దుమణగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా లోతైన సత్యం అన్నమాట. కాకపోతే మనం ఏమనుకుంటామంటే కోపం అనేది మరింత కోపాన్ని పెంచుతుంది, కానీ శాంతం కోపాన్ని తగ్గిస్తుంది అన్నమాట. మరి ఇతరులు కోపడ్డప్పుడు మనము కోపడ్డామనుకో, దేవునికి మనకి అన్యులకి మనకి మరి ఎలా తెలియని వాళ్ళు కూడా తెలియని వాళ్ళు కోపడతారు. మరి మనం బైబిల్ చదువుతూ వాక్యము ద్వారా నేర్చుకుంటూ మరి కోపాన్ని ప్రదర్శించినప్పుడు మరి దేవునికి సాదృశ్యంగా లేనప్పుడు మరి జగడాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మరి ఎదుటివారు కోపడ్డప్పుడు మనము నిగ్రహంగా శాంతంగా ఉన్నట్లయితే, శాంత స్వభావం కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఎలాగైతే ఉన్నాడో ఆ విధంగా మనం ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలుగా అక్కడ పిలువబడతాం అన్నమాట. మరి ఎలాంటి గొడవలు లేకుండా కూడా ఇక్కడ మృదువైన మాటలు గొప్ప గొడవలని తగ్గిస్తుంది అన్నమాట, ఆపేస్తుంది అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. సహనము సంబంధాలను కాపాడుతుంది. మనం సహనంగా శాంతి సహనం కలిగి ఉంటే సంబంధాలు కూడా కొనసాగుతాయి అనేది చెప్తుంది అనమాట. శాంతం మనకు గొప్ప గౌరవాన్ని కూడా తెస్తుందండి. మనం అనుకుంటాము మనం శాంతంగా ఉంటే మరి వాళ్ళకి ఇంకా ఎక్కువ మాట్లాడతారు, ఇంకా ఎక్కువ మనల్ని చేస్తారు అనేది మనం అనుకుంటాం. కానీ అది ఒక గొప్ప గౌరవాన్ని కూడా తెస్తుంది అనేది మనకు వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మూడవదిగా ఆత్మ నియంత్రణ. ఈ వచనం మనకి నేర్పేది ఏంటంటే మన భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం అన్నమాట. మనం ఆత్మని నియంత్రణ చేసుకోవాలి, భావోద్వేగాలు నియంత్రించుకోవాలి. మనకి ఆటోమేటిక్గా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కోపం వస్తుంది, కరెక్టే కోపం వస్తుంది. మనం కూడా ఏదో ఒకటి అనాలి, నన్ను అంటారా అన్న ఒక తోటి మనం కూడా అనాలనిపిస్తుంది. కానీ మనము మరి దేవుల్లో ఉన్నప్పుడు ఆ తగ్గింపు అనేది నియంత్రించుకోవడం, ఆత్మని నియంత్రించుకోవటం అనేది మనం చేయవలసిన వారంగా ఉన్నాము. మన స్పందన మన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అన్నమాట. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెప్పేటువంటి వాక్యము మరి అందరి హృదయాల్లో ఉంటుందనేది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. మరి మనం ఇంకొకసారి చూసినట్లయితే మరి యేసుక్రీస్తు వారిని మనం చూసినట్లయితే మనకు ఒక గొప్ప ఉదాహరణగా ఉన్నారు కదండి. ఆయనను నిందించినప్పుడు కానీ శాంతంగా ఉన్నారు కదా. మరి ఎన్నో మాటలు అన్నారు, మరి కొట్టారు, మరి దుర్భాషలు ఆడారు, అవమానించారు. అయినా కూడా అవమానించినప్పుడు కూడా ప్రతిస్పందించకుండా మరి దేవుడు మరి అలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. మరి ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడు ఈ శాంతం అనేది ఇది ఒక దైవిక లక్షణం అన్నమాట. దేవుని ద్వారా మనము పొందుకున్నటువంటి ఈ శాంతాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. అయితే మనము ఈ కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక క్షణం ఆగాలండి. మృదువైన మాటలు ఉపయోగించాలి. కఠినమైన మాటల పరిస్థితిని మరింత కఠినంగా చేస్తాయన్నమాట. పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదండి. అవతల వ్యక్తి ఎందుకు కోపంగా ఉన్నారో కూడా ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మనకు శాంతినిస్తాడు. ఒకవేళ మనకు అలాగే కోపం వస్తూ మరి శాంతి లేకుండా ఉంటే మనం దేవుడిని అడిగి ప్రార్థనలో గడుపుతున్నట్లయితే మనకి దేవుడు ఆ శాంతిని, కోపాన్ని తగ్గించి శాంతిని, ఓర్పుని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అంటే దేవునిలో మనం ఎక్కువగా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకి సమకూరుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వాక్యం ద్వారా. మరి శాంతము ఒక బలహీనత కాదండి. శాంతంగా ఉండడం అనేది బలహీనత కాదు, అది జ్ఞానవంతుల లక్షణం అని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. స్థిరత్వం మన జీవితంలో విజయానికి దారితీస్తూ ఉందన్నమాట. ఆత్మ నియంత్రణ మన గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది, కానీ తగ్గించేదిగా ఉండదు అనేది మనం ఏమనుకుంటామంటే వాళ్ళలా అంటే మనం ఊరికే ఉన్నామంటే మనం తగ్గింపులో ఉన్నామని, వారికంటే తక్కువగా ఉన్నామనేది మనము ఆలోచిస్తాం. కానీ అయితే ఇక్కడ మనకు వాక్యం ఏంటంటే ఆ నియంత్రణ వల్ల మనం గౌరవాన్ని మనం పెంచుకున్నట్టుగా ఇక్కడ మనకి వాక్యం సెలవిస్తుంది అన్నమాట. అయితే ఈ వాక్యం మనకు ఒక పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. ఏంటంటే శాంతము బలహీనత కాదనేది, అది ఒక గొప్ప బలము అనేది. మన జీవితంలో మరి ఎక్కడైనా విభేదాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వచనాన్ని
గుర్తుపెట్టుకొని శాంతంగా ప్రవర్తిస్తే మనము దేవుని జ్ఞానంలో జీవిస్తున్న వారం అవుతాం. అవును కదండి. ఈ లోక జ్ఞానం కలిగిన వారు మాత్రమే కోపంగా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా, దయ లేకుండా, దాక్షిణ్యం లేకుండా ఇలాన్నీ కలిగి ఉండేది లోకానుసారమైనటువంటి జ్ఞానం అనమాట. కానీ దేవుని జ్ఞానం కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఈ విధంగా మరి మనము దేవుని జ్ఞానంలో జీవిస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మనం ఓర్చుకునే శక్తి, ఓర్పు అవన్నీ కూడా మనకు వస్తాయి అనేది దేవుడు మనకు వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడనమాట. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి స్థిరత్వాన్ని కాపాడుదాం, శాంతంగా స్పందిద్దాం, దేవుని జ్ఞానంతో జీవిద్దాము. ఈ వాక్యాన్ని దేవుడు మన కొరకు మరి ఏర్పాటు చేసి ఈ విధంగా మనతో మాట్లాడినందుకు దేవునికి మరి నిండైన వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కృపామయుడ, మా స్థితులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, మీ బంగారు పాదములకు వెళ్ళని స్తోత్రాలు, వందనాలయ్యా. మరి చదవబడిన వాక్యంలో మర్మాన్ని ఇదిగో ప్రభా మాతో మాట్లాడిన గొప్ప దేవ, మీకు వేలాది స్తోత్రాలయ్యా. ప్రభా అవును తండ్రినైనా మేమంతా కూడా నాయనా తండ్రి ఇదిగో ప్రభా మీ ఆత్మీయ బలాన్ని పొందుకొని తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి ఆత్మీయంగా బలపట్టకు తండ్రినైనా ఓర్పు కలిగి, సహనము కలిగి తండ్రి ఇదిగో ప్రభా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి ఇదిగో ప్రభా తండ్రి నాయన శాంతం కలిగి జీవించేవారుగా ఇదిగో ప్రభా మీ జ్ఞానాన్ని మేము సంపాదించుకునేవారుగా ఉంటూ మీకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన అతి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.